మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. ఇన్స్పెక్టర్ జ్యోతి, సామ్రాట్ హత్య జరిగిన 3 రోజులకే రంగా ఫ్యాన్సీ ఎంపోరియం రంగారావు మరణించడం జరిగింది. ఇది కూడా యాక్సిడెంట్ గా నిరూపించాలని ప్రయత్నించాడు హంతకుడు. రంగారావు, సామ్రాట్ ఇద్దరూ స్నేహితులు. వాళ్ళిద్దరి హత్యలు కొద్ది రోజుల తేడాలోనే జరిగాయి. అంతేకాక 2 కూడా యాక్సిడెంట్స్ గా కనిపించేలా చేయబడ్డాయి. కనుక ఈ 2 హత్యలకు ఒకే వ్యక్తి కారకుడై ఉండాలి. అవును సార్, హత్య జరిగిన విధానాలను బట్టి, హతులైన వ్యక్తుల సంబంధాలను బట్టి చూస్తే నాకు కూడా హంతకుడు ఒకడే అనిపిస్తుంది. ఇన్స్పెక్టర్, ఈ 2 కేసుల్ని సాల్వ్ చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. సార్, నా మీద నమ్మకంతో మీరు అప్పగిస్తున్న ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తాను. బీ కేర్ఫుల్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏమండి 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 అప్పప్ప ముద్ద నిద్ర మహారాజా గారు, ఇవాళ పండుగ. కాస్త పెందలాడే లేస్తే అరిగిపోతారా తరిగిపోతారా? అల్లరి శ్రీమతి గారు, ఈ పండుగ ఒకటి నా ప్రాణానికి. ఇంతకీ ఏం పండుగ ఇది? దీపావళి. త్వరగా లేవండి, తలంటి పూసుకోవాలి. అన్నయ్య అన్నయ్య లే అన్నయ్య. కాసేపు పడుకోండి, మన నిద్ర వస్తా ఉంది. పండుగ పూట పసిపిల్లలు సైతం పెందలాడే లేస్తారు, నువ్వేమిటి ముద్దు నిద్ర? లే అన్నయ్య. పసిపిల్లలకు పని ఉండదు, అందుకని ఉదయాన్నే లేస్తారు. నేను పెద్ద ఉండే కదా, కాసేపు పడుకొని. నువ్వేం చెప్పినా ఈ రోజు వదిలేదు. నువ్వు లేవాలి, తలంటి స్నానం చేయాలి, స్వీట్ తినాలి, టపాసులు కాల్చాలి. లే అన్నయ్య. నూనెతో తలని చూస్తున్నానమ్మా. చెల్లె చెల్లె, ఆ పని తప్ప ఇంకేదైనా చెప్పబో చేస్తాను. అసలు నూనెంటేనే నాకు చిరాకమ్మా. ప్లీజ్ వద్దమ్మా. అదేం కుదరదు, నూనె రాసి తలంటి పోయాలి. వద్దమ్మా వద్దమ్మా, అయ్యో ఆయిల్ చూస్తే నాకు వాంతింగ్ వచ్చేస్తున్నా. ప్లీజ్, అయ్యో తల్లి వద్దమ్మా. అయ్యో అన్నయ్య అన్నయ్య, తలుపు తీ అన్నయ్య. అన్నయ్య, ఆ నూనెకి నేను పారేసి తలంటు పోయిందని ఒట్టేస్తేనే తలుపు తెరుస్తాను. లేకపోతే ఇవా? తెరవను తెరవను తెరవను. సరే, అలాగైతే నేను ఎందుకు ఇక్కడ పెడతాను. కొంప తీసి నిజంగానే అలిగిలిపోయిందా? చెల్లాయి చెల్లాయి, ఏంటమ్మా నాకు నూనె ఇష్టం లేదని చెప్పాను. అబ్బా లేవన్. అదేమిటండి, పండగ పుట్ట లేవగానే కంట తడి పెడుతున్నారు? జ్యోతి, నా చెల్లెలు సీత ఏ పండగకైనా ఊరుకునేది. కానీ దీపావళి పండుగకు తలంటు పోసుకోకపోతే ఎంతో కూడా వచ్చేసేది. అందుకే దీపావళి పండుగని చెప్పగానే దీపావళి నా చెల్లెలు గుర్తుకొచ్చింది. ఐఎమ్ వెరీ సారీ. పండగ పుట్ట ఉదయమే మీ మనసు బాధ పెట్టాను. అరే, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వేం తప్పు చేశావని? చూడు చెల్లి, నా గృహలక్ష్మి పండుగ రోజు ఆనందంగా కళకళలాడుతూ నవ్వుతూ ఉండాలి. ఇది ఒకసారి నువ్వు. అరే నవ్వమంటుంటే, నవ్వమంటుంటే. ఏమండి, దీపావళి సందర్భంగా మీకు బహుమతి తీసుకొచ్చాను. ఏది ఆ చెయ్యిలా ఇవ్వండి. చేతికిచ్చి బహుమతి? బుగ్గు మీద ఇచ్చేదనుకున్నాను. చాలండి, 1 సెకండ్. బ్యూటిఫుల్. నీ ఎంత ముద్దుగా ఉంది, కాకపోతే కాస్త వదులుగా ఉంది. అయినా పర్వాలేదు. ఏమండి, ఒక్క మాట, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీ చేతి నుండి ఈ ఉంగరం తీయకూడదు. తీస్తే నా మీద ఒట్టే. జ్యోతి, నా ప్రాణానికి ప్రాణమైన నువ్వు ప్రేమగా ఇచ్చిన ఈ ఉంగరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇది ప్రామిస్. జ్యోతి, ఈ రోజు నా చెల్లెలే కనుకుంటే మనిద్దరం అంత అన్యోన్యంగా ఉండడం చూసి ఎంత ఆనందించుండేదో. ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో. నాకు ఇంజక్షన్ కావాలి, ప్లీజ్. త్వరగా ఇవ్వండి. త్వరగా ఇవ్వండి. నాకు త్వరగా కావాలి, ప్లీజ్. మీకు దండం పెడతాను, మీరేం చెప్పినా చేస్తాను, ప్లీజ్. ఇంజెక్షన్ కావాలా? ఇస్తా, వస్తున్నా.
హలో, ఇన్స్పెక్టర్ జ్యోతి హియర్. వాట్? వీడియో కింగ్ విక్టర్ బ్లూ ప్రింట్స్ తో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతాడా? అడ్రస్ నంబర్ 10 నెహ్రూ కాలనీ. ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వీరే ఇందాక మనకు ఫోన్ చేసిన ఆల్బర్ట్ డిసోజా ఫ్రమ్ ఫ్రాన్స్. మిస్టర్ డిసోజా, ఐఎమ్ వెరీ ప్లీజ్ టు సీ యూ. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ మిస్టర్ విక్టర్. బాస్, ఈయనకి లేటెస్ట్ గాను ఇంట్రెస్ట్ గాను ఉన్న పిక్చర్స్ కావాలట. ఎంత ఖరీదైనా పర్వాలేదట. మంచి ఖరీదిస్తే మత్తెక్కించి మతి పోగొట్టేటంత గొప్ప బొమ్మలు ఉన్నాయి మా దగ్గర మిస్టర్ డిసౌజా. మిస్టర్ జగ్గు, యూ కెన్ గో. ఓకే బాస్. యూ ప్లీజ్ కమ్ విత్ మీ. కమింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. మిస్టర్ డిసోజా, ఒక అందమైన కన్నెపిల్ల బ్లూ ఫిల్మ్ ఒకటి చూపిస్తాను. మీకు కసెక్కి కైపెక్కి తెర మీద పడి చింపనని మాట ఇవ్వాలి. ఓకే? చూశాక నిర్ణయిస్తా ఏం చేయాలో. ఓహో, ఓకే. మీ కుడి చేతి క్రింద ఉన్న స్విచ్ ఆఫ్ చేయండి. ఆ చెల్లెలి బ్రతుకును పశువుల మధ్య పారేసి దాని జీవితాన్ని కుక్కలు చింపిన విస్తాయి చేస్తావురా? చెప్పు, నా చెల్లెలు ఎక్కడుంది? చెప్పు. నైట్ క్లబ్ ప్రొపరేటర్ జేమ్స్ అప్పగించు. జేమ్స్. ఈ రింగు దొరికింది మేడం. ఒక్క మాట, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీ చేతి నుండి ఈ ఉంగరం తీయకూడదు. తీస్తే నా మీద ఒట్టే. ఏమండి శ్రీమతి గారు, ఎక్కడి నుంచి తమ రాక? ఓ హత్య జరిగిన స్థలం నుంచి. చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు. కారణం ఏమిటో? హంతకుడు వెంటపడ్డాను, కానీ కాస్తలో తప్పించుకున్నాడు. నీ నుంచే తప్పించుకున్నాడంటే హంతకుడు చాలా అసాధ్యుడన్నమాట.
తప్పించుకున్న ఏ నేరస్తుడైనా పట్టుపడక తప్పదు. నేను ఖచ్చితంగా అతన్ని పట్టుకుని తీరుతాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఏమండి, నేను మీకు కానుకగా ఇచ్చిన ఉంగరం ఏది? కుడి చేతికి వదులుగా ఉందని ఎడమ చేతికి మార్చాను. ఇదేమైనా నేరమా శ్రీమతి గారు? అవును, హంతకుణ్ణి పట్టుకుని ప్రశ్నలు వేయవలసింది పోయి నీ భర్తను నన్నే పట్టుకుని ప్రశ్నలు వేస్తున్నావు. ఏమిటి విశేషం? అబ్బే అదేం లేదు. అవును, నేను ఉంగరం గురించి అడుగుతున్నప్పుడు మీరెందుకంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు? చచ్చా, మీ పోలీసు వాళ్ళతో మాట్లాడమే తప్పు. అసలు ఈ కాకి బట్టల్లో ఉన్న మహిమేమిటో గాని ఇవి కట్టుకుని ఉన్నప్పుడు కట్టుకున్న వాడిని సైతం అనుమానిస్తారు. అందుకని విప్పేసరా. వాట్? ఐ మీన్ ఈ విప్పి చెరగట్టుకురా. ఈ కాకి బట్టలంటే నీకెందుకంత భయం? ఏదో తప్పు చేసినట్టు? భయం కాదు డార్లింగ్, ఈ కాకి బట్టల వెనుక ప్రేమించే మనసు కాస్త మరుగునబడిపోతుందని ఇవంటే అయిష్టం. వెళ్ళి డ్రెస్ మార్చుకురా. చదివించాలి గాని లైట్ ఆఫ్ చేయండి, నిద్ర వస్తుంది. చేచి, ఆ మధ్య మా వారి కోసం మీ దగ్గర ఓ డైమండ్ రింగ్ కొన్నాను, గుర్తుందా? బాగా గుర్తుంది మేడం జీ. కొత్త రకం డిజైన్ తో ప్రత్యేకంగా చేసిన రింగ్ అది. సరిగ్గా అలాంటిదే మరో రింగ్ కావాలి. చేసిందేమైనా రెడీగా ఉందా? అదేమిటి మేడం, నిన్ననే. నీకే విధంగా ఆర్డర్ ఇవ్వాలో ఆ విధంగానే ఇస్తాను. మీరు వెళ్ళొచ్చు. చిత్తం. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో, గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. కూర్చోండి. థ్యాంక్ యూ. డాక్టర్, ఆ కుర్రాడు రాజాకి స్పృహ వచ్చిందా? లేదు మేడం, ఏ క్షణంలోనైనా రావచ్చు, కానీ ఖచ్చితంగా ఫలానా టైంలో వస్తుందని చెప్పలేము. డాక్టర్, ఆ కుర్రాడు త్వరగా స్పృహలోకి వచ్చి తను చూసిన నిజం చెప్పాలి. ఆల్రెడీ సిటీలో 3 దారుణమైన హత్యలు జరిగాయి. ఆ 3 హత్యలు ఒకే మనిషి చేశాడని మా అనుమానం. ఆ హంతకుని గుర్తుపట్టగలిగేది ఈ కుర్రాడు ఒకడే. ఏది ఏవైనా ఆ కుర్రవాడి స్పృహ రావాలిగా. డాక్టర్, ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న రాజా అనే కుర్రాడికి స్పృహ వచ్చింది. ఐ సీ. బాబు, ఎలా ఉన్నావు? నొప్పేమీ లేదుగా? లేదండి. వెరీ గుడ్. నాకు తెలుసు నువ్వు చాలా ధైర్యం గల అబ్బాయివని. చూడు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. ఏం భయపడక్కర్లేదు, మేము ఉన్నాగా. సరే. బాబు, హత్య జరగటం నువ్వు చూసావు కదూ? అవును. ఆ హత్య చేసిన మనిషిని నువ్వు గుర్తుపట్టగలవు కదూ? అతని ఫోటో చూపిస్తే నువ్వు గుర్తుపట్టగలవా? ఇతనా? కాదు. ఇతనా? కాదు. ఇతనా? కాదు. ఇతనా? ఏంటి బాబు అలా చూస్తావు? మాట్లాడవే. అతనికి గెడ్డ ఉందండి. డాక్టర్, ఒకసారి పెన్నీ లేవండి. ఇతను కాదు కదూ? చెప్పు బాబు, ఇతను కాదు కదూ? కాదని చెప్పు.
ఒక్క ముక్క చెప్పు. కాదు, ఇతనే ఇతనే ఆ హత్య చేసింది ఇతనే. సార్, అందులో ఉన్న కుర్రాడికి స్పృహ వచ్చింది. అతను హంతకుని గుర్తుపట్టాడు. ఇస్ ఇట్? అవును సార్. సామ్రాట్ని, రంగారావుని, విక్టర్ని ముగ్గురిని హత్య చేసింది ఒకే వ్యక్తి అని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లభించాయి. హంతకుడు ఒకటేనని మనం అనుకున్నది నిజమైందన్నమాట. అవును సార్. సామ్రాట్ హత్యకి ఐ విట్నెస్ రిపోర్ట్, రంగారావు హత్య కేసుకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్, విక్టర్ హత్య కేసులో సాక్ష్యంగా దొరికిన ఉంగరం, ఈ ఆధారాలన్నింటినీ పరీక్షించి హంతకుని అరెస్ట్ చేయడానికి నాకు వారెంట్ ఇవ్వండి సార్. గుడ్. ఇంతకీ హంతకుడు ఎవరు ఇన్స్పెక్టర్? జ్యోతి, ఇతను నీ భర్త విజయ్ కదూ? అవును సార్. బట్ హీస్ ఎ క్రిమినల్. మరణించిన ముగ్గురు మరో వ్యక్తితో చేయి కలిపి ఏడాది క్రితం విజయ్ చెల్లెలు సీతని కిడ్నాప్ చేశారు. ప్రాణంగా చూసుకునే తన చెల్లెలు ఎత్తుకుపోయిన వాళ్ళ మీద పాములా పగబట్టాడు విజయ్. తన కక్ష కసి తీర్చుకోవాలనే ఆవేశంతో ఆలోచన లేకుండా ఈ ముగ్గురిని హత్య చేశాడు. అతను వెంటనే అరెస్ట్ చేయకపోతే 4వ మనిషిని కూడా హత్య చేయొచ్చు. ప్లీజ్ అతన్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇష్యూ చేయండి సార్. జ్యోతి, ప్లీజ్ సార్. ఆల్ రైట్. గోవిందు, రే గోవిందు, శుభవార్తరా, రారా, త్వరగా రారా. వస్తున్నాయి గారు. ఏంటి బాబు, ఏం జరిగింది? రే, సామ్రాట్ని, రంగారావుని, విక్టర్ని హత్య చేసింది ఎవరో కాదురా, నా అల్లుడురా. దుష్ట శిక్షణ చేసి దేవుడైన వాడు ఎవరో కాదురా, నా అల్లుడు విజయరా. నిజంగానా బాబు? చూసారా? డాడీ, డాడీ, ఏమిటా నవ్వు? ఎందుకంత ఆనందం? మీ కూతురి మెళ్ళో తాళి కట్టిన మనిషి హంతకుడైనందుకు ఆనందపడుతున్నారా? మీ పరువు మర్యాదలు నిలబెట్టవలసిన అల్లుడు పాపిష్టివాడైనందుకు సంబరపడుతున్నారా? అవునమ్మా, అవును. మండుతున్న నా గుండెలోని మంటను నా అల్లుడు ఆర్పినందుకు నేను ఆనందపడమే కాదమ్మా, గర్వపడుతున్నాను. నాకు కొడుకులు లేరు, ఆడపిల్ల నా కూతురు నా పగను ఎలా సాధిస్తుందా అని బాధపడ్డాను. కానీ నా అల్లుడు వల్ల నా పగ చల్లారినందుకు సంబరపడుతున్నానమ్మా, సంబరపడుతున్నాను. ఏమి డాడీ, మీ పగ చల్లారడం ఏంటి? నీ కక్షడం ఏంటి? అవునమ్మా, అవును. నువ్వు పసితనంలో ఉన్నప్పుడు నీకు ఊహ తెలియని రోజుల్లో మందిరం లాంటి మన ఇంట్లోకి రాక్షసులు లాంటి మనుషులు ప్రవేశించి దేవత లాంటి మీ అమ్మను బూడిద చేశారు. ఎదురు తిరిగిన నన్ను ఏమీ చేయలేని వాళ్ళగా చేసి పారేశారు. ఏమిటాడు మీరనేది? నేను పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు 4 దుర్మార్గులైన నేరస్తుల్ని చట్టానికి పట్టించి జైల్లో పెట్టించాను. అయితే ఒక వర్షపు రాత్రి నేను ఇంట్లో లేనప్పుడు ఈ దారుణాలన్నీ చేసింది మీరా? ఓ రాక్షసులారా, మీరు జైల్లోంచి ఎలా బయటపడ్డారా? ఈ లోకంలో డబ్బున్న వాడిని సంఖ్యలు, కటకటాలు, రాతిగోడలు ఏవి ఎంతో కాలం బంధించి ఉంచలేవు. గోపాలరావు, తాచుపాములు కొట్టి బుట్టలో పెట్టేస్తే నోరు మూసుకుని పడుండవు. గోపాలరావు, పగబట్టి పడగెత్తి బయటకు వస్తాయి, కాటేస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని నమ్మటమే నీ పాలసీని నీ చేతులతో మమ్మల్ని బంధించావు. గోపాలరావు, ఇప్పుడు నీ చేతులను నరకటమే మా పాలసీ.
ఆ విధంగా నన్ను చేతులు లేని వాళ్ళ చేసి ఏమీ చేయలేని వాళ్ళ చేసి వెళ్ళిపోయారమ్మా నీచులు. ఇప్పుడు చెప్పమ్మా, నీ కన్న వాళ్ళకి నీ కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన ఆ నీచుల విషయంలో అల్లుడి చేసిన పని న్యాయం కాదంటావా? అతను దోషికాడమ్మా, ముమ్మాటికి దోషికాడు. అతను నువ్వు అరెస్ట్ చేయొద్దు జ్యోతి, అరెస్ట్ చేయొద్దు. డాడీ, ఒకప్పుడు వృత్తినే దైవంగా నమ్మిన పోలీస్ ఆఫీసర్వి. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, కర్తవ్యం అనేవి మనిషికి పంచప్రాణాలని నాకు నూరిపోసి నన్ను ఒక పోలీస్ అధికారిని చేశారు. చేసే వృత్తికి, నమ్మిన లక్ష్యానికి తలవంచి తీరాలి. ధర్మం చెప్పే స్థానంలో నిల్చున్నప్పుడు తన పర అనే భేదం ఉండకూడదని పాఠాలు చెప్పేవాడివి. ఇప్పుడు నువ్వేనా ఒక నేరస్తుని అరెస్ట్ చేయొద్దంటున్నావు? పొద్దు డాడీ, పొద్దు. మంచి నేర్పిన నీ నోటితో నాకు చెడు నేర్పొద్దు. విజయ్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న నేరస్తుడు. అతను పట్టుబడాలి, శిక్షింపబడాలి. దట్స్ ఆల్. చెల్లెమ్మా, ఎవరు ఎవరు? నేనమ్మా, నీ అన్నయ్య. ఇంకా గుర్తుపట్టారా? చూడమ్మా, ఇప్పుడు చూడమ్మా, నేనమ్మా నీ అన్నయ్య విజయ్. నాకెవ్వరూ లేరు. నేను అనాథను. అలా అనకమ్మా. నేనుండగా నువ్వెందుకు అనాథ అవుతావు అమ్మా? అమ్మా సీత, రాముడు లాంటి మనిషితో నీకు పెళ్లి చేసి పసుకుంకాల కలయికల నీ కాపురం కళకళలాడుతుంటే చూసి ఆనందించాలి కల్లో కన్నయ్య అన్నయ్య. నేను ఈ స్థితిలో చూసి ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా అమ్మా? రామ్మా, రా, వెళ్ళిపోతాం. నేను ఎక్కడికి రాను. నేను అసలు నీ చెల్లెల్నే కాను. మతి లేకుండా నా వెంటపడి నన్ను విసిగించుకు. వెళ్ళిపో. Get out! వద్దమ్మా, ఈ విషయం నీ ఊరితో నిలిచిపోద్దు. నా మాట వినమ్మా. నాకు ఇంజెక్షన్ కావాలి. You damn it! నాకు ఇంజెక్షన్ కావాలి, లేకపోతే నేను బ్రతకలేను. నీ ఉంటే మంచిది కదమ్మా. నా మాట వినమ్మా. Don't say anything. I want it. I want it. I want it. నిన్ను ఎత్తుకున్న ఈ చేత్తో, నీకు గోరుముద్ర తినిపించిన ఈ చేత్తో, నిన్ను అల్లారు ముద్దుగా నడిపించిన ఈ చేత్తో నిన్ను కొట్టానమ్మా. ఈ చేత్తో నిన్ను కొట్టాను. ఈ దౌర్భాగ్యుని మందించు తల్లి, మందించు. అన్నయ్య, అన్నయ్య, రాలిపోయిన పువ్వుని, ఆరిపోయిన దీపాన్ని చూసి ఎందుకన్నయ్య కన్నీరు? వద్దన్నయ్య, నా దగ్గరికి రాకు. అదేమిటి మాలా అంటున్నావు? నా మీద కోపమా? కోపం కాదన్నయ్య, పవిత్రమైన దైవం లాంటి నువ్వు అపవిత్రమైన పాపిష్టిదాన్ని. నన్ను తాకూడదన్నయ్య, తాకూడదు. వద్దమ్మా, అంత మాటలు. అమ్మా, నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏమైపోయావు అని
నీకోసం ఎన్ని రాత్రులు కలవరించానో తెలుసా? నిన్నెలాగైనా కలుసుకోవాలనే దృఢ సంకల్పంతో నా ఒంటరి జీవితాన్ని ఎడారి చేసుకుని నీకోసమే జీవించున్నానమ్మా. నువ్వు ప్రాణాలతో ఉండి ఉంటావని నమ్మకమే నన్ను ప్రాణాలతో ఇంతవరకు నిలబెట్టి జరిగిందంతా మర్చిపోయి నాతో వచ్చేసి తల్లి. అమ్మా, చెల్లమ్మా, ఎంత పని చేశావమ్మా? నీ కళలన్నీ తెరిపేసి నీ ఆశలన్నీ కాల్ చేసి నీ కోరికల్ని కోల్ చేసి నా బ్రతికిలా ముగిసిపోతానికి కారణం ఎవరమ్మా? ఎవరమ్మా? ఎవరు వాడు? చెప్పమ్మా. ఇక్కడికి దూరంగా ఊరవతలను మామిడి తోటలో గెస్ట్ హౌస్ లో ఉన్నాడు ఈ క్లబ్ ప్రొపరేటర్. పేరు వాడి పేరేంటమ్మా? పేరు పేరు జేమ్స్. 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 మిస్టర్ విజయ్, you're under arrest. జ్యోతి, Say Inspector Jyoti. ఐమ్ సారీ. ఇన్స్పెక్టర్ జ్యోతి, దయచేసి నన్ను ఇప్పుడు ఆప్ చేయదు. నా చెల్లెలు బ్రతుకు అంతం కావడానికి కారణమైన వాళ్ళు ఇంకొకడు మిగిలి ఉన్నారు. వాడిని కూడా సర్వనాశనం చేస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఆ తర్వాత నేనే వచ్చి సంఖ్యల కోసం చేతులు చెప్తాను. నన్ను నమ్ము. నో, బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా 3 హత్యలు చేసిన నిన్ను అరెస్ట్ చేయకుండా 4వ హత్య చేయడానికి వదిలిపెడతాను ఎలా అనుకుంటున్నావు? మర్యాదగా లొంగిపో. ఇన్స్పెక్టర్ ప్లీజ్, ఒక అరగంట టైం ఇవ్వండి. నా లక్ష్యం పూర్తి చేసుకుని వస్తాను. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదలడం జరగదు. ఇన్స్పెక్టర్, మిమ్మల్ని అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, నన్ను వెళ్ళండి. నో నో నో. సరే, పట్టుకోవాలని నువ్వెంత పట్టుదలగా ఉన్నావో తప్పించుకోవాలని నేను అంతే పట్టుదలగా ఉన్నాను. ఒక్కడుగు ముందుకేస్తావో షూట్ చేసి తీరుతాను. నువ్వు నన్ను ఏనాటికి షూట్ చేయలేవు. ఎందుకు అలా అనుకుంటున్నావు? అగ్ని సాక్షిగా నీ మెళ్ళో నేను తాళిగట్టిన భర్తను గనక. ఇన్స్పెక్టర్, నువ్వు కాకి బట్టలు వేసుకోవచ్చు, వృత్తికి సంబంధించిన టోపీ పెట్టుకోవచ్చు, రివాల్వర్ పట్టుకోవచ్చు, కానీ నువ్వు పసుపు కుంకాలు మంగళసూత్రం ఉన్న ఒక ఆడదానివి. సుమంగళగా కన్నుమూయాలనుకునే ఒక ఇల్లాలి. పండంటి పిల్లలకు తల్లివి కావాలనుకునే నా అర్థాంగవి. ఈ గడ్డ మీద పుట్టిన ఏ ఆడది తన చేతుల మీదుగా తన భర్తను చంపి తల్యాన్ని తనే తెంపుకుని తను విధవా అనే ముద్ర వేసుకోవడానికి ఏ స్త్రీ ఒప్పుకోదు. దట్ ఈస్ అవర్ ఇండియన్ సెంటిమెంట్, యు నో. ఇన్స్పెక్టర్, దైవం భర్త కాదు కర్తవ్యం అని నువ్వు భావిస్తే, పసుపు కుంకాల కంటే నువ్వు వేసుకున్న కాకి బట్టలే ముఖ్యం అనుకుంటే, నీ గుండెను బండరాయి చేసుకునే ధైర్యమే నీకుంటే వెళ్ళిపోతున్న నీ భర్తను షూట్ చేసి చంపేశాయి. విజయ్, ఆగు, వెళ్ళొద్దు, ఆగు ప్లీజ్. విజయ్, వెళ్ళొద్దు, ఆగు, షూట్ చేస్తాను. విజయ్, ముద్దాయి విజయ్, సామ్రాట్, రంగారావు, విక్టర్, జేమ్స్ అనే 4 వ్యక్తులను దారుణంగా హత్య చేసినట్టుగా సాక్ష్యాధారాలను బట్టి నిర్ధారణ జరిగింది. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయి విజయ్కి ఉరిశిక్ష విధించడమైనది.
for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.